హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత్ వ్లాగ్స్. నేను పెట్టినట్టు మేకప్ పెట్టేద్దాం మొత్తం. ఏ మేకప్ కాదు, 3 ర్యాక్ బట్టలు లేపాయి. మారువా నువ్వు మారోరా. లేదు, రేప్ కోసం బట్టలు లేవు, వీకెండ్ ఎపిసోడ్ కోసం బట్టలు లేవు, అట్లే కూర్చుంటుంది. వాళ్ళు ఏం వేసుకుని ఏదో తేడాగా ఉందేంటి? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇక రేపంతా మీకు వినోదం అంటే మంచి వినోదం. ఒక ఓటింగ్ చూద్దామా గైస్? ఇక్కడ సంజన గారు గయాలి అనేవాళ్ళు హ్యాండ్ లిఫ్ట్ చేయండి ప్లీజ్. సరే, నేను గయాలి అనేవాళ్ళు సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మీరు బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త ఇంటి సభ్యురాలుగా అడుగు పెట్టారు. థాంక్స్, లవ్ యూ. ఇప్పుడు మీరు ఇంటి సభ్యులను ర్యాంక్ చేయాల్సి ఉంది. ఓకే 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 నువ్వు వస్తావు, ఒక 2-3 డైలాగులు వినిపిస్తాయి నీవి, తర్వాత మళ్ళీ కనిపించావు నువ్వు. మీరు మనిషి మంచివారే, అంతా పర్ఫెక్ట్. మనిషి మంచోడే, గుణమే గోరింటాకు. సింపుల్. నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, నీ సెంటెన్స్ కి ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఏంటి సార్ అది? మాట్లాడుతూనే ఉంటావు, నీ సెంటెన్స్ కి ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు రామారావు. నువ్వు గొడవ అదేంటి పెంచడానికి ట్రై చేస్తావు, కానీ దానికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేయవు. ఇంటరాక్షన్ కానీ యాక్టివ్నెస్ కానీ మీరు ఫస్ట్ తక్కువ ఉంది. 2 వీక్స్ లో కూడా మిమ్మల్ని ఎక్కువ ఎక్కడ లాస్ట్ ఆ టాస్క్ ఆడినప్పుడు కూడా మీరు ఏం చేయకుండా నుంచోవడం నాకు నచ్చలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇక్కడికి వచ్చేసాం కదా, అయిపోయింది, నాకు ఇంకా పని లేదు, నేను ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు ఉన్నావు అనిపిస్తుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. శ్రీజాక్ చెప్పిన పాయింట్ మీకు కూడా కొంచెం వర్తిస్తుందండి, ఎందుకంటే నేను ముందు చూసిన హరీష్ గారు ఇక్కడ లేరు. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. మీలో ఫైటింగ్ స్పిరిట్ లేదనిపిస్తుంది, సో అందుకే ఈ పొజిషన్. మీరు కొన్నిసార్లు కెలుకుతారు అందరినీ. అలా చేసినప్పుడు నేను చూసేటప్పుడు నాకు ఎంజాయ్ చేసి ఉండొచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు నొప్పి తెలియకుండా సూదిగుచ్చుతారు. అది కూడా నేను కావాలని ఆయన గెలుక్కుందామనో ఆయన గోక్కుందామనో కాదు, నాకు తొత్తరా. కానీ ఉన్న వాళ్ళల్లో మీరు అందరికంటే స్మార్ట్ అనిపిస్తారు నాకు. ఆయన థింకింగ్ నా థింకింగ్ తో మ్యాచ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీప్ గా ఉందన్నా. ఈజ్ ప్లేయింగ్ హిస్ గేమ్ వెరీ క్లెవర్లీ. అర్థమైందా? నీ గేమ్ నువ్వు ఆడితే బాగుంటది అనేది ఐ పర్సనలీ ఫీల్. అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తున్నావంటే సేమ్ అది కూడా అక్కడి నుంచి వస్తేనే క్యారీ చేయి, కంటిన్యూ చేయి. లేదు అనుకుంటే ఇట్స్ వేస్ట్. నో యూస్. వాడు విండండి. నా బట్టలు తీసేసారా ఎవరన్నా? బట్టలు సంజన గారు, నా బట్టలు ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. చెప్పండి ప్లీజ్, చాలా కష్టపడ్డాను మేము. 3 రోజులు నోరు తెరచకు, లేకపోతే రాలిపోతే పళ్ళు. పిల్లి గుడ్డిదైతే ఎరికే ఏదో చేసేళ్ళిందని అందరికీ లోపైపోయాను. దేనికి E1 అంటారు దాన్ని, ఎవిడెన్స్ నెంబర్ 1. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? నేను ముందర చెప్తున్నాను. ఎందుకు పెట్టేస్తున్నారు? వచ్చిన దాకా వచ్చి చేసి చూసా నేను. ఏంటి దాన్ని చిల్ల చేస్తలు అన్ని ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. నేను తీసేస్తాను. ఫుల్ ప్యాక్ రా. సూపర్
ఒకళ్ళ వల్ల అవ్వదు ఇదంతా పెట్టడం, ఇన్ని పెడుతున్నప్పుడు. మీకు తెలుసా రీతు? నా ఒపీనియన్ నేను చెప్తున్నా. మీ ఒపీనియన్ అయితే మా ఒపీనియన్ మేము చెప్తాను. పోషించు, లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వదిలేసి చెప్తున్నా. రోజు గోడ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టక నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్ నాది అసలే. ఏంటది బట్టలు? ఆమె గురించి మాట్లాడుతున్నావు, మీరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఏంటి? ప్రతిసారి దీనింటి ఏమిటి? మీ మోస్ట్ ప్రాబబుల్ తనే. నేను చూసావా? నేను ఒకదాని కాదు, చాలా మంది చూసారు. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవయ్యా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు చేశారని నాకు తెలుసు, మీకు శ్రీజ హెల్ప్ చేసింది అని తెలుసు, అండ్ రామ్ గడికి తెలుసు అని తెలుసు, ఇమ్ముకు తెలుసు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఆరుగురు ఉన్నారు, నేనే కనిపిస్తున్నానా? మీరే కనిపించట్లేదు, కానీ ప్లాన్ చేసింది మీరే కదా. అట్లుంటది మనతోని ముచ్చట. ఇంట్లో మూడవ కెప్టెన్ ఎవరో తెలుసుకునే సమయం ఆసనమైంది. లెట్స్ బిగిన్ ది షో. ఎందుకురా అందరూ నన్నే కొడతారేంట్రా బాబు? ఆగండి. ద థర్డ్ వీక్ కెప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ ఇమాన్యుయల్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు. రాత్రి 2:30 చక్రవ్యూహంలోని మరో అధ్యాయానికి సమయం వచ్చింది. ఏం చేద్దామంటావు మరి? రెడ్ సీడ్ పొందని వారిలోంచి ఒకరిని మీరింటి నుంచి బయటికి పంపేందుకు నిర్ణయించాల్సి ఉంటుంది. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. సంజనా గారు వెరీ క్లియర్ ఎవిడెంట్. ఎందుకంటే ఈ షో దొంగతనం షో అని అనిపించుకుని నాకు ఇష్టం. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. నేను మాట్లాడొచ్చా బిగ్ బాస్? నన్ను కార్నర్ చేసి బయటికి పంపిస్తున్నారా నాకు తెలియదు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మీరు వెంటనే మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్ళండి. ఏముందిలే ఇంకా పడుకో. కూర్ది మాన్యుల్, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను రా. నేను ఒంటికి పోతున్నా, నీతో అందరు ఉన్నారు లోపల. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? పదేవాడివే. ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి. ధైర్యంగా ఉండు. ఎక్కడికి వెళ్ళరు బ్రదర్? సీక్రెట్ హౌస్ లోనే ఎక్కడ ఉంటారు, వచ్చేస్తారు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసాం? కానీ మనకు అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే మైండ్ సెట్ లేదు. చీప్, వెరీ చీప్.